హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టేస్టీ దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దోసకాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తొక్కంతా తీసేసి సన్నగా ముక్కలు అయితే తరుక్కొని పక్కన ఉంచుకోవాలండి. లోపల ఉన్నదంతా కూడా గింజలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు అయితే ఫ్రై ఏం చేయక్కర్లేదు, పచ్చి వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి, తగినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు కొంచెమైనా వేసుకోవచ్చు అండి. మేమైతే కారం తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మన మిక్సీ జార్లో తీసుకొని చక్కగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేసి మామూలుగా మళ్ళీ మనం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.